జీరియాట్రిక్ పేషెంట్స్ లో ప్రాక్సిమల్ ఫీమర్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, ఫర్ దట్ పాయింట్ ఎనీ ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? మనకి ఒకటి ఆస్టియోపోరోసిస్ అండి. ఏజ్ పెరగతుంది. లేడీస్ అయితే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్, జెంట్స్ అయితే సెనైల్ ఆస్టియోపోరోసిస్. మనం ఈ ఏజ్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో కిడ్నీ వల్ల కూడా కాల్షియం పోతా ఉంది, విటమిన్ డి పోతా ఉంది. దాని వల్ల పెథలాజికల్ ఆస్టియోపోరోసిస్ కూడా వస్తాం. వీటన్నిటిని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేసుకొని కొంచెం మందికి కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాం, కాల్షియం టాబ్లెట్స్. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం లేడీస్ కి మెనోపాజ్ అయిపోయిందంటే రోజు ఒక కాల్షియం వేసుకోవడం మంచిదండి. అట్లనే మెన్స్ కూడా ఆఫ్టర్ 65 years రోజు ఒక కాల్షియం వేసుకోవడం మంచిది. కాల్షియం తో పాటు ఇవాళ మనం ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు, అవుట్ సైడ్ ఎక్స్పోజర్ లేదు, సన్ ఎక్స్పోజర్ లేదు మనకి. సో సాధారణంగా విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. సో విటమిన్ డి సప్లిమెంట్ కూడా తీసుకోవాలి. విటమిన్ డి ఆల్రెడీ మీకు డిఫిషియెంట్ ఉందంటే వారానికి ఒకసారి ఇంజెక్షన్స్ ఇస్తాం. డిఫిషియన్స్ లేదు అట్లా అని చెప్పి నార్మల్ బార్డర్ లైన్ లో ఉన్నప్పుడు డైలీ టాబ్లెట్స్ తో సహా మనం 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాం. సో ఇలా కొంచెం మందికి కాల్షియం ఇవ్వచ్చు, కొంచెం మందికి విటమిన్ డి ఇవ్వచ్చు. కొంచెం మందికి బిస్ఫాస్ఫినేట్స్ అని వీక్లీ వన్స్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇవి వాడవచ్చు. కొంచెం మందికి రికాంబినెంట్ పీటీహెచ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, షుగర్ ఇంజెక్షన్ లాగా చర్మం కింద చేసుకునే ఇంజెక్షన్స్, ఇవి కూడా వాడచ్చు. కొంచెం మందికి డెనోసుమాబ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీ సర్జన్ గానీ మీ ఫిజిషియన్ గానీ మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేసి మీకున్న కోమార్బిడిటీస్ అన్ని కన్సిడరేషన్ లో ఉంచుకొని మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి బోన్ క్వాలిటీ పెంచుకోవడానికి. నమస్కారం.